जोहार डॉक्टर बाबा साहब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहब अंबेडकर, जोहार भारत రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. రోజు ప్రచారంలో భాగంగా ఈరోజు మన ఈ ప్రాంతానికి వస్తున్నాము. ఈరోజు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఒంగోలు శాసనసభకి పోటీ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, నేను దెబ్బతలుచుకుంది ఏంటంటే, రెండు పార్టీలే మార్చి అధికారం చేపట్టి పేద ప్రజలకి ఏమి పనులు చేయకుండా, ఏ విధమైన ఉపయోగం లేకుండా మొత్తం ఆ విధంగా మోసకారి మాటలతో చెప్పి మన ఓట్లతోటి ఆ విధంగా అధికారం చేపడుతూ ఉన్నారు. ఈ అధికారం చేపట్టే క్రమంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా మేము చెప్పేది ఏంటంటే, వాస్తవాన్ని పరిస్థితులు ఆలోచి చెప్పండి, ప్రజలకి నిజం చెప్పండి. ఉదాహరణకి ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆనాడు టిడ్కో ఇల్లు చేసి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకున్నారు, పేదల దగ్గర నుంచి వసూలు చేశారు. రెండో వైపున కొప్పోలు వద్ద 5,000-6,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలాలు లాస్ట్కి కోర్టులో ఇస్తే అవి కూడా పోయినాయి. ఆనాటి నుంచి తర్వాత కాలంలో మళ్ళీ ఎర్రజర్ల వద్ద ఒక కొండని ఆ విధంగా తవ్వితే అక్కడ కూడా ఏమి లేకుండా అది కూడా కోర్టుకు వేశారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ మేము అక్కడ కొన్నా ఇక్కడ కొన్నా చెబుతున్నారు. నాకు తెలిసినటువంటి ఆలోచన ఏంటంటే, అది కూడా కోర్టుకు పోయిందని కూడా కొత్త డొంకాలని సొంతంగా ఇప్పించాను. అలాగే వడ్డీవారి గుట్ట కూడా ఆనాడు ఆక్రమణ చేసి ఇప్పించడం జరిగింది. వాస్తవ అధికారం ఎవరు ఓటు లేరు ఇక్కడ. ఏదైనప్పటికీ పేదల పక్షంలో ఈ లేబర్ పార్టీ శ్రామిక పార్టీ కులమా ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనప్పటికీ ఈ లేబర్గానే ఉండాలని వాళ్ళు చూస్తారు. ధనవంతులు వాళ్ళు ఏసీ రూమ్లో ఉంటారు. మన ఓటుతో గెలిచి వందలాది ఎకరాల్ని అక్రమంగా కబ్జా చేస్తున్నారు. వేలాది కోట్ల రూపాయలు అక్రమ లంచాల ద్వారా బొక్కి ఆ విధంగా మన డబ్బులతోటి 1,000-2,000 ఇచ్చి మనల్ని అంగట్లో కొట్లో సరుకు కొన్నట్టు, మార్కెట్లో 1 కిలో మాంసం కొన్నట్టు మనల్ని కొంటున్నారు. ఇది న్యాయం కాదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ఈ దేశంలో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనాడో ఏర్పాటు చేసి ఈ దేశంలో కూలి చేసుకునే ఒకే అమ్ముడు పోకుండా వాస్తవికంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అభ్యర్థిగా నేను వాస్తవంగా పనిచేశాను. నన్ను కానీ గెలిపిస్తే ఈ 25,000 మంది అంటారు, 25,000 మంది అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఈ పేదలంతా. వాళ్ళందరూ కూడా నేను అసెంబ్లీలో మీరు వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానాన్ని నెరవేరిపోతే మేము తీసుకెళ్ళి అక్కడ జనం చేత గుడిచి లేపిస్తామని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాం. పింఛన్ ఇస్తున్నాడు, ముసలివాళ్ళకి 3,000 ఇస్తున్నా అంటున్నాడు. ముసలివాళ్ళకి కుర్రోళ్ళకి తేడా ఏముందని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అందుకని మిత్రులారా, ఖచ్చితంగా మీ ఓట్ని దుర్మార్గులకి, దోపిడీ దొంగలకి, అక్రమదారులకి వేయవద్దని నేను ఈ సందర్భం మనవి చేసుకున్నాను. దీర్ఘకాలికంగా 50 ఏళ్ళ నుంచి పిల్లలకు అందరూ తెలుసు, 50 సంవత్సరాల నుంచి పేదల పక్షమే పనిచేస్తూ ఉన్నాను, పేదల వైపునే పనిచేస్తున్నాను. ఈ రోజు కూడా నేను టీ కొట్టుని నడుపుకొని జీవిస్తున్నాను. అదే నా జీవన వృత్తి. అందుకని మీ పేదలందరూ కూడా ఒక పేదవాడికి ఒక ఓటు వేసి గెలిపిస్తే మీ రుణం జన్మలకి తీసుకుంటారు. మీ సమస్యని నిత్యం అసెంబ్లీలో తీసుకెళ్ళి వాళ్ళ పేట తీస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా దయచేసి తల వచ్చి మీకు ఒక్క ఓటు మాకు మన టెలిఫోన్ గుర్తుకేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతూ టెలిఫోన్ గుర్తుకి ఒక ఓటు వేయండి. 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు టెలిఫోన్ గుర్తుకి వెళ్ళి నేను పేదల పార్టీ, అది లేబర్ పార్టీ. అందుకని ఒక ఓటు వేసి నాకు గెలిపిస్తే మీ రుణం చూసుకుంటారని కూడా నేను తెలియజేస్తూ దండం పెట్టి గుర్తు చేసి అది గెలిపించాలని కోరుతూ ఉన్నాను. మీరందరూ కూడా ఓటు వేసి ఓటు టెలిఫోన్ అంటే అయ్యా డబ్బులు చెప్తావా? అయ్యా 2 రోడ్లు ఉంటాయి, ఒక ఓటు వేయండి. సార్
ఓటు వేయండి. అయ్యా అయ్యి ఇట్లా మీడియాలో రాదు నాకు మీరు ఇంటికి వస్తారా? నేను ఒక మాట నేను ఈ తర పింఛన్కి పోతే పింఛన్ ఈ రోజుకి నా ముగ్గురు వచ్చి 5 సంవత్సరాలు పింఛన్ ఇలా దేనికై లోటు దీనికైతే బడికిస్తారు దానికి దీనికి చీలేదు ఎందుకలా అందుకే మేము కాదంటే నా ఓటు నా పింఛన్ నమ్మ ఫోన్ చెయ్యి నీ ఓటు వేస్తాను. అదే నేను 5 ఏళ్ళు ఓటు వేస్తే ఇప్పుడు నాకు పింఛన్ రాలే. మరి అడగాల్సిందే నాకే నేను అధికారం లేదు. బడ్జెట్ కాలేజీ ఇప్పించాను, నేనే ఇప్పించింది బడ్జెట్ కాలేజీ. ఇక్కడ చూసారా, ₹1 ఖర్చు లేకుండా నాకు కానీ ఈ టెలిఫోన్ నెంబర్కి కానీ ఓటు వేస్తే మీ సమస్యల మీద నేను పోరాడతాను. ఈరోజు రానున్న 13 తేదీన ఎన్నికల సందర్భంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అభ్యర్థిగా నాకు టెలిఫోన్ గుర్తు ప్రభుత్వం వారు కేటాయించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 33వ డివిజన్లో మొత్తం మిలిటరీ కాలనీ, యానాది కాలనీ, అట్లాగే ఇక్కడ మరిచెట్ల కాలనీ, అలాగే కొత్త టొంక, శివరాజ్ కాలనీ, ఒడ్డివారికుంట ఈ ప్రాంతాల్లో ప్రచారం గావించడం జరిగింది. పేదల పక్షం వహించేటువంటి నన్ను గెలిపించానని నేను కోరినప్పుడు వాళ్ళ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ ప్రాంతం అంతా స్లమ్ ఏరియా కనుక, నేను పేదవాడిని కనుక నాకు మీ ఓట్లు ఇస్తామని కూడా వాళ్ళు భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మన మంగమూరు రోడ్లోని ఒక వ్యాపార మహిళ మమ్మల్ని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే, అయ్యా నా భర్త చనిపోయి 5 ఏళ్ళు అయింది, ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఒక్కళ్ళు కూడా నా మొరాలు పెంచలేదు, పింఛను నాకు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆ పార్టీలకి ఎట్టేద్దామని మమ్మల్ని మీరు అడుగుదానికి వచ్చారని కూడా ఆమె మమ్మల్ని ప్రశ్నించింది. ఆ విధంగా మేము సమాధానం ఏంటంటే, వాళ్ళు గతంలో వేశారు కనుక వాళ్ళు అడగాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేశాను. అందువల్ల నన్ను గారి గెలిపిస్తే మీ అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం తీవ్రంగా పోరాడుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ముందు నేను వందనాలు తెలియజేస్తూ విరమిస్తున్నాము.